బీజేపీ విజయ సంకల్ప యాత్రలు తెలంగాణ వ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ఈ యాత్రలను నేతలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఔర్ ఏక్ బార్ మోదీ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 21న ప్రారంభమైన ఈ యాత్రలు మార్చి 2వ తేదీ వరకు ముగియనున్నాయి. అయితే ఈ ముగింపు సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనబోతున్నారు. ఆయన మార్చి 4న తెలంగాణకు రాబోతున్నారు. దీంతో మార్చి 4న బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కమలనాథులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప యాత్రల గురించి మా ప్రతినిధి శ్రీచరణ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీచరణ్. గాయత్రి, చాలా బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విజయ సంకల్ప యాత్ర భాగంగా ఈ నెల వచ్చే నెల మార్చ్ 2వ తేదీతోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో వాటికి ప్రత్యేకంగా మనము విజయ సంకల్ప యాత్ర గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, చారిత్రాత్మకంగా పేర్లు పెట్టి కొమరం భీం, రాజరాజేశ్వరి, భాగ్యలక్ష్మి, కృష్ణమ్మ, కాకతీయ భద్రకాళి అని చెప్పి ఇలా ఈ క్లస్టర్లుగా విభజించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చుట్టూ మొత్తము ఇటు స్థానిక నేతలతో పాటు అటు కేంద్ర ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులు, అలాగే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ విజయ సంకల్ప యాత్రలో తెలంగాణలో ప్రస్తుతానికి మనం జోరుగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. అయితే దీనితో పాటు స్థానికంగా ఎక్కడెక్కడ యాత్రలు చేస్తున్నారో అక్కడ కూడా ప్రజల నుండి కూడా మంచి స్పందన కూడా బీజేపీ పార్టీకి వస్తున్న నేపథ్యంలో ఈ నెల 21వ తారీఖున ప్రారంభమైన యాత్రలు వచ్చే నెల మార్చి 2న ముగియనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ముగింపు కార్యక్రమంలో పాల్గొనున్నారు. అయితే స్కెడ్యూల్ ప్రకారము ఆయన ఈ నెల 24th రోజు హైదరాబాద్ కి రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతము పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు జరుగుతుండడంతో ఢిల్లీలో మొదటి జాబితాగా 100 మంది పార్లమెంట్ కంటెస్టెంట్స్ జాబితా విడుదల చేయాల్సిన నేపథ్యంలో అది ఫిబ్రవరి 23వ తేదీనే అనౌన్స్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో కాస్త ప్రస్తుతము హైకమాండ్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మొదటి జాబితా లిస్ట్ పైన తీవ్ర కసరత్తు చేస్తోంది. పోటీదారులు ఎక్కువ అవడంతో ఇది కాస్త డిలే అవడంతో అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన అనేది మార్చ్ 2 కి వాయిదా పడింది. అయితే ఈ మార్చ్ 2న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడ రానున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రధానంగా ఇక్కడ బీజేపీ నాయకులు ప్రధానంగా ఒక స్ట్రాటజికల్ గా ఒక ప్లాన్ వేస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఈ బహిరంగ సభ పైన మన దగ్గర ఇంకా పూర్తిగా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ ఈ విజయ సంకల్ప యాత్ర మాత్రము బీజేపీకి మళ్ళీ కూడా ఒక రకంగా చెప్పాలంటే పునర్వైభవం తేబోతుంది అనేది కూడా ప్రధానంగా ప్రజలు కూడా భారీ ఎత్తున ఈ విజయ సంకల్ప యాత్రలకు అటెండ్ అవ్వడంతో పాటు పబ్లిక్ కనెక్టివిటీ బాగా బీజేపీకి పెరగడంతో ఈసారి 8 పార్లమెంట్ సీట్స్ గెలుచుకోబోతున్నామని కూడా బీజేపీ నేతలు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మరి చూడాలి ఈ విజయ సంకల్ప యాత్ర ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో అనేది ప్రధానంగా చర్చ నడుస్తోంది. మొత్తానికైతే ఢిల్లీ నుండి సెంట్రల్ మినిస్టర్లతో పాటు అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ కూడా వచ్చి యాత్రలో పాల్గొంటున్నారు. వాళ్ళు కూడా కాస్త జోష్ నింపుతున్నారు. కానీ దానితో పాటు మన ప్రధానంగా బండి సంజయ్ కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఉన్నారు. ఈ విజయ సంకల్ప యాత్రలో విభిన్నంగా ఆయన మాట్లాడుతూ ప్రజలని చాలా ఆకట్టుకుంటున్నారు. కానీ చూడాలి మరి ఈ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది ప్రధానంగా మనం రానున్న రోజుల్లో తేలనుంది. గాయత్రి. శ్రీచరణ్, అంటే గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి అంత ప్రభావం లేదంటారు. అక్కడ ఎలా సాగుతున్నాయి ఈ కార్యక్రమాలు? గ్రామీణ ప్రాంతాల్లో ఇంతకు ముందు 2019తో పోలిస్తే ఈసారి రూరల్ ఓట్ బ్యాంక్ కూడా బీజేపీకి కాస్త ఇన్క్లైన్డ్ అయిందనే చెప్పుకోవాలి మనము. ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ ఒకటి
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కొత్త స్కీమ్లతో పాటు ఇది ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే మోస్ట్ ఆఫ్ ది అర్బన్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పైన మోస్ట్ ఆఫ్ దమ్ నాట్ యూటిలైజింగ్ అని చెప్పుకోవాలి. రూరల్ ఏరియాస్ లో మాత్రం చాలా పర్టికులర్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ తో పాటు స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ బాగా యూటిలైజ్ చేసేది మాత్రం రూరల్ ఏరియాస్. ఆ రూరల్ ఏరియాస్ లో కూడా స్పెసిఫిక్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేటివి పబ్లిక్ లో బాగా వెళుతున్నాయి. దానిలో భాగంగానే 29 రూపాయలకి కిలో బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అర్బన్ ఏరియాస్ లో రిలయన్స్ స్టోర్స్ లో ఇది దొరుకుతోంది. ఇప్పుడు మిడ్ టౌన్స్ లో కూడా రిలయన్స్ స్టోర్స్ ఉన్నాయి. 29 రూపీస్ కి కేజీ రైస్ దొరుకుతోంది. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఒకటి ప్రధానమంత్రి ఆయుష్ స్కీమ్ కూడా, అది 5 lakhs వరకు ఎనీ కార్పొరేట్ హాస్పిటల్లో ఎవరైనా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సో ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ప్రధానంగా రూరల్ ఏరియాస్ ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. అలాగే దానితో పాటు 500 సంవత్సరాల క్రిందట జరిగిన విధ్వంస దాడికి జరిగిన తాలూకు ఆ దాడి మరుపునకు మళ్లీ పునఃప్రతిష్ఠ అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగడంతో రూరల్ ఏరియాస్ లో కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు బీజేపీ వైపే ఉన్నారు. ఒక ఎమోషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది దేశంలో రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో. గాయత్రి, శ్రీచర్ అంటే విజయ సంకల్ప యాత్రలో కొత్త స్ట్రాటజీ కూడా అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే రాజకీయాలకి కొంత ప్రాధాన్యత తగ్గించి ఏం చేశాం, ప్రధాని ఏం చేశారు, మా ప్రభుత్వం ఏం చేసింది అది చెప్పే ప్రయత్నం ఎక్కువ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపైన డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, ప్రధానంగా స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి పదే ఈ విజయ సంకల్ప యాత్రలో గడిచిన 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అలాగే దానితో పాటు రైతులకి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సహాయపడుతుంది అనేది ఇవి ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. దానితో పాటు దేశవ్యాప్తంగా కూడా మహిళలకు ఇబ్బంది పడకుండా ఉండేటందుకు వంట గ్యాస్ ఇచ్చారు. అలాగే దాదాపు 11 కోట్ల టాయిలెట్స్ కూడా ఇచ్చారు. యూజువల్ గా మనం చూస్తే రూరల్ ఏరియాస్ లో బయటికి టాయిలెట్స్ లేకపోవడంతో ఉమెన్ అంతా అవుట్స్కట్స్ లో వెళ్లి నేచర్ కాలనీ అనేది వాడడం చూసాం మనము. కానీ మోదీ గవర్నమెంట్ వచ్చాక దేశవ్యాప్తంగా దాదాపు 11 కోట్ల టాయిలెట్స్ నిర్మించారు అని, ఇలా పేదలకు ఉచితంగా ఇళ్లతో పాటు గ్యాస్ బియ్యం కూడా అందించారనేది, దానితో పాటు రైతులకి ఏడాదికి 6,000 రూపీస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అదే ముందుగా అనుకున్నట్టు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా కింద 5 లక్షల రూపాయలు కూడా అందరికీ ఇచ్చారు. అలాగే దానితో పాటు ఎలాంటి షూరిటీ లేకుండా అందరికి బ్యాంక్ అకౌంట్స్ కూడా ఇచ్చారు అని చెప్పి ఇలా ఒక్కొక్క స్కీమ్ ని ప్రధానంగా పబ్లిక్ లోకి తీసుకుపోతున్నారు. కిషన్ రెడ్డితో పాటు మిగతా అందరు నేతలు కూడా గడిచిన 10 ఏళ్లలో ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది, ఆత్మనిర్భర్ పేరిటతో పాటు డిఫెన్స్, ఎస్పెషల్లీ డిఫెన్స్ లో రక్షణ రంగంతో పాటు సాంకేతికంగా ఈ 10 ఏళ్లలో భారత్ చెందిన అభివృద్ధి పైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. దానితో పాటు మన డిఆర్డిఓ కొత్త ఇన్నోవేషన్స్ తో పాటు డ్రోన్ సిస్టమ్స్ గానీ, మిసైల్ సిస్టమ్స్ గానీ వీటన్నిటినీ కూడా ప్రధానంగా బార్డర్స్ ని కూడా ఎంత స్ట్రెంథన్ చేశారు, ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా లేకపోవడము, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా కూడా ఈ 10 years లో బీజేపీ ఏమేమి చేసిందో అవన్నీ కూడా ప్రిసైజ్ గా ఇక్కడ నేతలందరూ కూడా చెప్తున్నారు. గాయత్రి, రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.